This is the new covenant. It's so much more wonderful to have a relationship with God which is like a child to a father. కాబట్టి క్రొత్త నిబంధన ఎంతో అద్భుతమైంది. దేవునితో మనకుండే సంబంధం ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడో అలా ఉంటుంది. Now many Christians do not enter into this relationship even though it is their privilege. అనేక మంది క్రైస్తవులు వారు ఇటువంటి ఆధిక్యత కలిగి ఉన్నా కానీ ఇలాంటి సంబంధంలోనికి ప్రవేశించరు. Because the devil has kept them ignorant about the terms of the new covenant. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోకుండా సైతాన్ చేశాడు. Just like many Christians live with a tremendous sense of guilt which is unnecessary if you have confessed your sin. మనం చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నా కానీ అనవసరమైన అపరాధ భావంలో జీవిస్తూ ఉంటారు. He's removed it. He says, I will not remember your sin anymore. But if you don't believe that, then you live with your guilt. నీ పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తున్నాడు. కానీ దాన్ని నువ్వు నమ్మనట్లయితే నీ అపరాధంలోనే నువ్వు జీవిస్తావు. In the same way, the second condition of the new covenant is also something which many Christians don't seem to live in. క్రొత్త నిబంధనలో రెండో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు దానిలో జీవించరు. Because when they want to find the will of God, many Christians even today, ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈనాడు కూడా మనం చూసినట్లయితే when they want to find God's will, they feel, oh well, I can't find God's will. I'm just a little babe in Christ. వాళ్ళు దేవుని చిత్తాన్ని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు అయ్యో నేను దేవుని చిత్తాన్ని కనుక్కోలేను, నేను దేవునిలో ఎంతో చిన్న పిల్లవాడిని అని వాళ్ళు అనుకుంటారు. But can't a 2-year-old ask his dad what his dad wants him to do? ఒక 2 సంవత్సరాల పిల్లవాడు తన తండ్రిని అడగలేడా తండ్రిని నేను ఏం చేయాలి అని? And won't his dad talk to a 2-year-old son or daughter? He certainly will. ఒక 2 సంవత్సరాల కుమారుడితోనో కుమార్తెతోనో తండ్రి మాట్లాడ్డా తప్పకుండా మాట్లాడతాడు. He loves that 2-year-old son and daughter and he'll tell him whatever he or she asks him. ఆ 2 సంవత్సరాల కుమారుడినో కుమార్తెనో ఆ తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏదైతే అడుగుతారో దానికి ఆయన జవాబిస్తాడు. But we don't have that faith. కానీ మనకు అటువంటి విశ్వాసం ఉండదు. Many those who are young in Christ, they say, oh well, I can't find out God's will on my own. క్రీస్తులో యవనస్తులుగా ఉన్నవాళ్ళు ఏమంటారంటే నేను దేవుని చిత్తాన్ని నా సొంతగా నేను కనుక్కోలేను. So I need to go to a pastor. నేను ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. Or I need to go to a prophet. లేక ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. And he will find out God's will and tell me. దేవుని చిత్తాన్ని ఆయన కనుక్కొని నాకు చెప్తాడు. This is going back to the old agreement. ఇది ఎలా ఉంటుందంటే మరలా పాత ఒప్పందానికి వెళ్తున్నట్లుగా ఉంటుంది. And it will seriously handicap దీన్ని చూసినట్లయితే ఇది ఎంతో నిజమైన వైకల్యం. you in your Christian life. This is the reason you don't grow. నీ క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో నిజమైన వైకల్యం, అందుకే నువ్వు ఎదగట్లేదు. You're supposed to go to God directly. The Bible says in 1 Timothy chapter 2 verse 4 and 5. నిజానికి నువ్వు దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళాలి. మొదటి తిమోతి 2:4-5 వచనాల్లో ఈ విధంగా చెప్పబడింది. There is only one mediator between God and men. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. And that is the Lord Jesus Christ. ఆయన యేసు క్రీస్తు ప్రభు. To go to Jesus Christ, you can go directly through him to the Father. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నువ్వు నేరుగా వెళ్ళొచ్చు. ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. Jesus Christ doesn't have any secretaries. యేసు క్రీస్తు ప్రభు వారు ఎటువంటి సెక్రటరీలని కలిగి లేడు. You never see anyone anywhere in the Bible that somebody had to go to a secretary and then meet Jesus Christ. బైబిల్లో ఎక్కడా మనం చూడము మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభు యొక్క సెక్రటరీని కలిసి ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా. He was the most important person on earth at that time. ఆ సమయంలో భూమి మీద ఉన్న అందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. In God's eyes anyway. దేవుని దృష్టిలో. He had the most important ministry that any human being has ever had, and yet he never had a secretary. ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య కలిగి ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అయినప్పటికీ ఆయన ఎటువంటి సెక్రటరీని కలిగి లేడు. There are people who have less than 1% of his ministry who keep secretaries to keep people away from them. యేసుక్రీస్తు ప్రభుతో పోలిస్తే 1% కూడా పరిచర్య లేని వ్యక్తులు ఒక సెక్రటరీని పెట్టుకొని మనుషుల్ని ఆయన్ని కలవనివ్వరు. It's one thing to have someone to help you with your work. I mean, that's just distributing the work and delegating it. We need a lot of that. వేరే వ్యక్తులకి మనము పనిని పంచిపెట్టడం గురించి నేను చెప్పట్లేదు, అది మనకు అవసరం. But Jesus Christ was accessible. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. A lot of Christian workers today are inaccessible. ఈనాడు అనేక మంది క్రైస్తవ పనివారు అందుబాటులో ఉండరు. They're not like Christ. Christ was accessible to everybody. వాళ్ళు క్రీస్తు వలే లేరు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికి అందుబాటులో ఉన్నాడు. People say, well, I'm so busy in my ministry. Well,
నా పరిచర్యలో నేను తీరిక లేకుండా ఉన్నానని వాళ్ళు చెప్తారు. You can't be more busy than Jesus Christ, can you? కానీ యేసుక్రీస్తు ప్రభు కంటే నువ్వు తీరిక లేకుండా ఏం లేవు కదా. He was accessible, and even today is accessible. ఆయన అందుబాటులో ఉన్నాడు, ఈనాడు కూడా ఆయన అందుబాటులోనే ఉన్నాడు. You don't have to go to him through a pastor, through Mary, his mother, through anybody. ఒక పాస్టర్ ద్వారానో తన తల్లి అయిన మరియ ద్వారానో మరెవరి ద్వారా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. You go directly to him. నేరుగానే ఆయన దగ్గరికి మనం వెళ్ళొచ్చు. And he reveals the Father to you directly, even if you are a newborn Christian. నీవు క్రొత్తగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయినా సరే తండ్రిని నీకు ఆయన ప్రత్యక్షపరుస్తాడు. If you accepted Christ today, you can go directly to your Father. ఈ రోజు నువ్వు క్రీస్తుని అంగీకరించినా సరే నీ తండ్రి దగ్గరికి నువ్వు నేరుగా వెళ్ళొచ్చు. This is the tremendous privilege. Now, ఇదెంతో అద్భుతమైన గొప్ప ఆధిక్యతగా ఉంది. if you don't live according to this privilege, ఈ ఆధిక్యతను ఉపయోగించుకొని నువ్వు జీవించినట్లయితే you will be manipulated and exploited by Christian preachers, so-called prophets, so-called pastors who just take advantage of your ignorance. అనేక మంది క్రైస్తవ బోధకులు ఏం చేస్తారంటే ప్రవక్తలను పిలుచుకునేవాళ్ళు, పాస్టర్లను పిలుచుకునేవాళ్ళు నిన్ను దోపిడీ చేస్తారు, నిన్ను తప్పుగా నడిపిస్తారు, నీ తెలియని తనాన్ని అలుసుగా తీసుకుంటారు. They will tell you, we'll find out God's will for you. నీ కోసం మేము దేవుని చిత్తాన్ని కనుక్కుంటామని చెప్తారు. It's a lot of rubbish in the new covenant. That's కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇదెంతో చెత్తతో సమానం. somebody else finds out God's will for you. నీ గురించి ఎవరో దేవుని చిత్తాన్ని కనుక్కోవటం. Well, you may say, then why is God appointed మరి నువ్వు అడగొచ్చు, మరి ఎందుకు దేవుడు వీళ్ళందరినీ నియమించాడు అని. shepherds and teachers and evangelists? కాపర్లు, బోధకులు, సువార్థికులు. That is to fulfill a ministry. అది ఎందుకంటే పరిచర్య ధర్మం నెరవేర్చడానికి. Even though you may come to God directly, it doesn't mean you know everything in the Bible. నీవు దేవుని దగ్గరికి నేరుగా వచ్చినప్పటికీ బైబిల్లో ఉన్నదంతా కూడా నీకు తెలియదు. God appoints teachers దేవుడు బోధకుల్ని నియమించాడు to teach us what is in the Bible. బైబిల్లో ఏముందో బోధించడానికి. So, that is true. అది నిజమే. Till the end of the church age, there will be teachers, ఈ సంఘకాలము అంతమయ్యే వరకు కూడా బోధకులు ఉంటారు, there will be evangelists, సువార్థికులు ఉంటారు, there will be shepherds to care for the little ones. కాపర్లు ఉంటారు చిన్నవారిని చూసుకోవటానికి. But everyone can access God directly through Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. So that's what it says here. అదే ఇక్కడ చెప్పబడింది.